ఎమ్మెల్యే ఎంపీల పనితీరు వారి ర్యాంక్లపై కేసీఆర్ చేయించిన సర్వే తెలంగాణలో కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని సర్వే తేల్చి చెబుతోందని టీఆర్ఎస్ నాయకత్వం చేసిన ప్రకటనను విపక్షాలు కొట్టిపారేశాయి. ఇదంతా బోగస్ అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి కేసీఆర్ సర్వేలు ఎలా చేయించారో ఓసారి చూద్దాం. గులాబీ దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ, ప్రభుత్వం పనితీరు, ప్రజా ప్రతినిధుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యే, ఎంపీలకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనితీరు మెరుగుపరుచుకోమని ఆదేశిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గానికి సంబంధించిన సర్వే ఫలితాన్ని అందించారు. తాను చేయించిన సర్వే ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కి 111 స్థానాలు, ఎంఐఎంకి 6, ఇతరులకు 2 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చారు. దీంతో ప్రతిపక్షాలు కేసీఆర్పై విరుచుకుపడ్డాయి. బోగస్ సర్వేలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శిస్తూ టీఆర్ఎస్కి వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. అసలు కేసీఆర్ చేయించిన సర్వేకి ఆధారాలేంటి? సర్వే చేసిందెవరు? ఏ ప్రాతిపదికన సర్వే జరిగింది? సర్వే ఎన్ని రకాలుగా నిర్వహించారు? వంటి సమాచారాన్ని టీఆర్ఎస్ వర్గాల ద్వారా రాబడితే పలు అంశాలు బయటకొచ్చాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? నిర్దేశిత వర్గాలకు పథకాలు చేరుతున్నాయా? ఎమ్మెల్యే, ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? పని కోసం వెళితే చేస్తున్నారా, తిప్పించుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏదో ఒక సంస్థతో సర్వే చేయించి ఊరుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. సర్వే కోసం 5-6 ఏజెన్సీలను నియమించారు. అవి కాకుండా పార్టీలో తటస్థంగా ఉండే పలువురు చురుకైన వ్యక్తుల గ్రూప్ను తయారు చేసి వారితో సొంతంగా రాష్ట్రమంతా సర్వే చేయించారు. ఇది కాకుండా ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా కూడా సర్వే చేయించారు. మొత్తం 7-8 మార్గాల్లో గులాబీ దళపతి సర్వే జరిగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్సభ నియోజకవర్గాల్లోనూ పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ప్రజా ప్రతినిధుల పనితీరుపైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపైన, ప్రభుత్వ పథకాల అమలుపైన సర్వే జరిగింది. అన్ని సర్వేల ఫలితాలను క్రోడీకరించి అంతిమంగా వచ్చిన ఫలితాలనే కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సుమారుగా 200 నుంచి 300 వరకు పోలింగ్ బూతులున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 10 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 2000 నుంచి 3000 మంది వరకు సర్వేలో పాల్గొన్నారు. వివిధ వయసుల వారు, పురుషులు, మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తి పనులు చేసుకునేవారు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చదువుకున్నవారు, నిరక్షరాస్యుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా సర్వసమగ్రంగా రాష్ట్రమంతా సర్వే నిర్వహించారు. 232 పోలింగ్ బూతులున్న ఒక నియోజకవర్గంలో వెల్లడైన ఫలితాలను శాంపిల్గా పరిశీలిస్తే ఎన్నో విశేషాలు తెలిసాయి. ఈ నియోజకవర్గంలో పోలింగ్ బూత్కి 10 మంది చొప్పున 2320 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 60% పురుషులు, 40% మహిళలున్నారు. 19 ఏళ్ల వయసు నుంచి అన్ని వయసుల వారిని 5 గ్రూపులుగా విభజించి సర్వే చేశారు. అదేవిధంగా జనాభాలో కులాల నిష్పత్తి ఆధారంగా బీసీలు, అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. శాంపుల్గా తీసుకున్న నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 66% మంది ఓటేశారు. తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్కు 15%, బీజేపీకి 9.2%, టీడీపీకి 5.4%, ఇతరులకు 3.5% ఓట్లు లభించాయి. నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి 59% ప్రజలు మద్దతు పలికారు. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరు బాగుందని 71%, గొప్పగా ఉందని 12.8%, బాగాలేదని 16% ప్రజలు చెప్పారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనితీరు బాగుందని 57%, గొప్పగా ఉందని 21.7%, బాగాలేదని 20.9% ప్రజలు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందినవారు 79.6% ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరే కాకుండా అన్ని పార్టీల, అన్ని నియోజకవర్గాల గురించి సర్వే చేయించారు. ఒక సర్వే అయితే అటు ఇటుగా రావచ్చని ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రభుత్వం, పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. మొత్తం 7-8 సర్వేలు చేయించారు. అన్నిటినీ క్రోడీకరించారు. వాటి నుంచి ఉత్తమంగా అనుకున్న దాన్ని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సంబంధిత సమాచారాన్ని ఎవరిది వారికిచ్చారు. ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాలని కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడానికి కారణమైంది.